ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి మెయిన్‌గా కౌన్సెలింగ్ ఈ మంత్ 20 నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది కాబట్టి, కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యే ముందు చాలామంది విద్యార్థులు లాస్ట్ కొన్ని రోజుల క్రితం నుంచి లాస్ట్ కట్ ఆఫ్ సంబంధించి లాస్ట్ ఇయర్‌ది కట్ ఆఫ్ వచ్చిందా? వస్తే ఎప్పుడొస్తుంది? వస్తే అప్డేట్ ఇవ్వండి అని చాలామంది అయితే అడుగుతున్నారు. దాని గురించి ఫైనల్లీ మనకి ఈరోజు కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ లేటెస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ 2025కి సంబంధించి ఫైనల్లీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. మీరు ఇంతవరకు చూసింది అంత విన్నది కూడా 2024ది. ఫైనల్లీ ఈ రోజు వచ్చింది కాబట్టి మెయిన్‌గా మీకైతే ఒకసారి చెప్తాను కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, మనకి ఏ విధంగా చూసుకోవాలి, స్టెప్ బై స్టెప్ పాయింట్స్ కూడా ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే చెప్తాను. మెయిన్‌గా మీకు ఒకసారి ఒక పీడిఎఫ్ అయితే చూపిస్తానన్నమాట. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మెయిన్‌గా మీరు చూడాల్సింది కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే సీరియల్ నెంబర్‌లో మనకి 7 కాలేజ్ పేర్లు అయితే ఉంటాయి. ఇక్కడ మెయిన్‌గా మీరు చూడాల్సింది ఇక్కడ పక్కన ఉండే కట్ ఆఫ్ అయితే కాదు. ఇక్కడ బ్రాంచు కాలేజ్ పేర్లు ఇక్కడ సేమ్ ఉన్నా బ్రాంచ్ డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. మీరు చూడాల్సింది ఇక్కడ బ్రాంచ్ కోడ్. మెయిన్‌గా మనకి ఈ విధంగా చూసుకోండి. మనకి దీంట్లో వచ్చిన కట్ ఆఫ్ దాంట్లో మీరు పర్టికులర్‌గా ఏ కాలేజెస్ అని అనుకుంటున్నారు దానికి సంబంధించి వెరిఫై అయితే చేసుకోండి. అర్థమవుతుంది కదా. దాని తర్వాత ఇన్స్టిట్యూట్ కోడ్ ఏంటి, ఇన్స్టిట్యూట్ పేరేంటి, అది ఏ టైపు, ఏ రీజియన్‌లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది, ఏ లోకల్ ఏరియాలో ఉంది, బ్రాంచ్ కోడ్ ఏంటి, మనకి క్యాస్ట్ పరంగా ప్రతి క్యాస్ట్ సంబంధించి ఓసీ దాంట్లో బాయ్స్ ఉంటుంది, గర్ల్స్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపు మీరు పర్టికులర్‌గా ఏ కాలేజ్‌లో జాయిన్ అవుదాం, లేదంటే ఏ కాలేజ్‌లో వెబ్ ఆప్షన్ ఇచ్చుకుందాం అని అనుకుంటున్నారో పర్టికులర్‌గా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. అర్థమవుతుంది కదా. మీరు కన్ఫ్యూజ్ అయితే కాకుండా అయితే ఉంటారు. మెయిన్‌గా ఒక్కసారి లాస్ట్‌కి వెళ్తే మనకి ఈ విధంగా ప్రతి క్యాస్ట్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇలాగా ప్రతి కాలేజ్ సంబంధించి కూడా కాలేజ్ కోడ్, కాలేజ్ ఎక్కడితో కట్ ఆఫ్ అయితే స్టాప్ అయితే కావడం జరిగింది అనే ప్రతి డీటెయిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా వెంటనే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు వెరిఫై చేసుకోండి. మనకు ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఓసీ బాయ్స్‌లో ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మనకి బ్రాంచ్ ఏఐడి దాంట్లో ఈ ర్యాంక్ సర్టెన్ ఈ ర్యాంక్ తర్వాత సీట్ అయితే రాలేదు. ఈ ర్యాంక్ లోపు వచ్చిన విద్యార్థులకి సీట్ అయితే వచ్చింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వెరిఫై అయితే చేసుకోండి. మనకి ఫైనల్లీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇంకా మనకి ఈ సెట్ వాళ్ళకి కూడా రాలేదు. ఫైనల్లీ ఎంసెట్ వాళ్ళకి అయితే వచ్చిందన్నమాట. మీకు దీని లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అందరూ చెక్ చేసుకోండి. అండ్ పీడిఎఫ్ లింక్ కూడా టెలిగ్రామ్లో అయితే పెడతాను. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తప్పకుండా అయితే వెరిఫై అయితే చేసుకోవాలి. అండ్ మెయిన్గా మనకి క్యాప్ వెబ్సైట్ కూడా కాసేపట్లో పూర్తిగా మనకి ఇప్పుడు పెట్టేస్తారు, కానీ పైన కాలేజ్ ఏంటి అది ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ అయితే చేస్తారు. ప్రజెంట్ ఈ వెబ్సైట్ లింక్స్ కూడా మీకు పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అందరూ తప్పకుండా చెక్ చేసుకోండి.